హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఈ పాల్ బీడ్స్ నెక్లెస్ అనేది ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 6 mm పాల్ బీడ్స్ అండి. మనకు గోధుమ కలర్ లో ఉంటాయి. మామూలు పాల్స్ అయితే కొంచెం వైటిష్ గా ఉంటాయి కదా, ఇవి కొంచెం ఇలా ఉన్నాయి. కానీ నిజం చెప్తున్నాను, చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితేను. నేను ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేశాను అనేది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ వాట్సాప్ చేసి తన దగ్గర అవైలబుల్ ఉన్నాయో లేదో కనుక్కొని మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఓకేనా? ఇవైతే 6 mm పాల్ బీడ్స్. నెక్స్ట్ 4 mm పాల్ బీడ్స్. ఇవి 6 mm ఓవెల్ షేప్ లో ఉండే బీడ్స్. మీకు అవైలబుల్ ఉంటే పాల్స్ అయినా క్రిస్టల్స్ అయినా ఏవైనా తీసుకోండి. కలర్ కాంబినేషన్స్ కూడా మీ చాయిస్. నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నాను. బీడ్ క్యాప్, ఇవి 2 mm బీడ్ క్యాప్స్. కొత్తిమీర అండి, అదే రౌండ్ పిన్స్ లాగా వస్తాయి కదా, ఇవి కొత్తిమీర. కట్టుతీగను అసలు ఏమంటారో అని అడుగుతున్నారండి. ఇది గేజ్ వైరు లేదంటే జ్యువెలరీ వైర్ అని అడిగితే మీకు షాప్ లో ఇస్తారు. లేదు, ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చాను కదా, తన దగ్గర అవైలబుల్ ఉందండి. ఇదైతే 24 గేజ్ వైరు. స్టోన్ చైన్ మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే అంత అవసరమేం లేదు. నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా బ్యాక్ చైన్, దీనికి హుక్ వస్తుంది కదా, ఇది ఒకటి. మీ దగ్గర ప్లయర్ ఉంటే ప్లయర్ తీసుకోండి. ప్లయర్ అవైలబుల్ లేదు అన్న వాళ్ళకి చెప్తున్నాను. ఒకటి బిగ్ సైజ్ నీడిల్ ఉండాలి, ఒకటి స్మాల్ సైజ్ నీడిల్ ఉండాలి. అదే మనం ప్లయర్ తో అయితే స్మాల్ గా అయినా బిగ్ గా అయినా వేసుకోవచ్చు. ఏది అవైలబుల్ ఉన్నా తీసుకోండి. కటర్ అయినా ఉంటే తీసుకోండి, లేదు సిజర్ అయినా. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది. ఇది ఓపెనర్, అంటే మనకి ఏదన్నా పైకి లేసినట్టుంటే చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. ఇది కావాల్సినటివి. ఇప్పుడు ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ సింపుల్ గోల్డ్ మోడల్ నెక్లెస్ హ్యాండ్ మేడ్ గా ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనము కొన్ని మేక్ చేసి పెట్టుకోవాలండి. 1 by 1 చూపిస్తాను. తర్వాత వీటిని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. స్టోన్ చైన్ ఉంది కదా, ఇలాగా ఒక్కొక్క స్టోన్ అనేది కట్ చేసి పెట్టుకోండి. ఇది స్కిప్ అయినా చేయొచ్చండి. మీకు స్టోన్ చైన్ లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. నా దగ్గర ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. జస్ట్ ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. ఇలాగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ఉంది కదా. 5 mm బీడ్ క్యాప్. మీరు ఇక్కడ 5 mm కాకపోయినా 2 mm అయినా ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. నేను కింద వరకు 5 mm యూజ్ చేసి అప్ లో 2 mm అనేది యూజ్ చేస్తున్నాను. ఇది డ్రాప్ బీడ్ ఇలా వేసుకోండి. 2 mm. మీరు 2 mm 2 సైడ్స్ యూజ్ చేసుకోండి. 5 mm అప్ లో వేస్తే ఏంటంటే కొంచెం పెద్దగా అయిపోతుంది. ఓకేనా? నా హ్యాండ్స్ అయితే అవాయిడ్ చేయండి, కొంచెం ఇలా వస్తున్నాయి. ఇలా వేసాం కదా. ఇప్పుడు ఈ స్టోన్ చైన్ ఉంది కదా, ఇలాగ కొంచెం గ్యాప్ లాగా ఉంది కదా, ఇక్కడ హోల్ లాగా, దీని లోపల నుంచి రానియండి. ఇలా రావాలి. మీ ఇష్టం అండి, ఇవి లేకపోయినా పర్లేదు. కాకపోతే మనము నైట్ టైం అలా వేసుకున్నప్పుడు ఆ లైటింగ్ బాగా షైనీగా బాగుంటుంది పార్టీ వేర్ కి. అందుకని నేను ఇక్కడ జస్ట్ ఒక స్టోన్ అనేది ఇలా పెడుతున్నాను. ఓకే, ఇది లేకపోయినా సరే మీరు నార్మల్గా అయినా ఇప్పుడు చూపించే ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ప్లయర్ ఉంటే నీడిల్ ఉంటే నీడిల్ ఇలా పెట్టేసుకుని ఇలాగా 2 times ఇలా తిప్పేసేయండి. ఓకేనా? అదే ప్లయర్ ఉన్న వాళ్ళు ఇలా పట్టేసుకొని, మన ఇష్టం అండి. జ్యువెలరీ మేకింగ్ కి అన్ని ఇవే టూల్స్ ఉండాలనేది ఏం లేదు. మన ఇంట్లోనే అన్ని టూల్స్ ఉంటాయి. ఇలా కాకపోతే ప్లయర్ అనేది ఒకటి మనం పర్చేస్ చేసి పెట్టుకుంటే ఇంకా ఏదన్నా అంటే నీడిల్తో హార్డ్వి మనము చేయలేము.
అలాంటివన్నీ కూడా మేక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంటే ఇలాగ వేసేసి దగ్గర సీజర్ ఉన్నా సరిపోతుంది. సీజర్తో అయినా ఇలా కట్ చేసేసేయండి. మీ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసేసుకోండి. నేను మ్యాక్సిమం హ్యాండ్తోనే ప్రెస్ చేస్తాను, అందుకని కూడా నాకు మ్యాక్సిమం ఇలా అయిపోతూ ఉంటుంది హ్యాండ్స్. మీకు వీడియోలో చూపించడానికి మాత్రమే నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలాంటి టూల్స్ ఉంటే ఏంటంటే హ్యాండ్స్కి కూడా సేఫ్టీ ఉంటుంది. ఇలాగా మేక్ చేసి పెట్టుకోవాలి. అర్థమైంది కదా? నేను ఆల్రెడీ మేక్ చేశాను, చూపిస్తాను. ఇదిగోండి ఇలా మేక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి మేక్ చేసుకోవాలి. మీరు ప్లయర్ లేకపోతే చిన్న నీడిల్ యూజ్ చేసుకోండి. ఒకటి నేను నీడిల్తో చూపిస్తాను, ఒకటి ప్లయర్తో చూపిస్తాను. ఇది మీకు ఆల్రెడీ అర్థమైంది కదా, అందుకని నేను చూపించలేదండి, ఎందుకు లెంతీ అయిపోతుందని. ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ చిన్న నీడిల్కి వేసుకోండి. ఇది నీడిల్ అనేది ఎంత చిన్నగా ఉంటే మీ నెక్లెస్ అనేది అంత బాగా వస్తుందండి. ఓకేనా? అందుకని చాలా చిన్న నీడిల్ అనేది తీసుకోండి, పెట్టుకోండి. దీనికి ఇలా ఇంటూలాగా రానియండి. ఇలా అంటే మనకు ప్లయర్తో ఏంటంటే ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా అలా వస్తుంది. మీరు మ్యాక్సిమం నీడిల్తోనే మేక్ చేసుకోండి. ఈ నెక్లెస్ ఈజీగా ఉంటుంది. కొందరు ఏంటంటే అక్కడ నీడిల్ కాకుండా ప్లయర్తో కూడా చూపియండి అని కామెంట్ చేస్తున్నారు. అందుకని నేను మ్యాక్సిమం మీకు ప్లయర్తోనే చూపిస్తున్నాను, నీడిల్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. కొందరు అక్క ఈ టూల్స్ అన్ని ఎక్కడ పర్చేస్ చేశారు, మాకు ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, టూల్స్ అనేటివి నేనైతే ఇక్కడ సౌదీ అరేబియాలో పర్చేస్ చేశాను ఆన్లైన్ యాప్ నుంచి. మీరు అమెజాన్లో చెక్ చేయండి. అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా అన్ని అవైలబుల్ ఉంటాయి. లేదు ఇప్పుడు తన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి, నేను నెంబర్ ఇచ్చాను కదా, తన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇలాగ ఒకటి 2 సార్లు ఇలాగ చుట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉండింది ఇలా అయినా కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ పాల్స్కి హోల్ అనేది చాలా చిన్నగా ఉంది, అందుకని మనము ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసుకోండి. దీని లోపలికి 6 mm పాల్ బీడ్ అనేది వేసుకోండి. ఇది రెగ్యులర్గా చూపించాను, రెగ్యులర్గా మేక్ చేసుకోవడమే. ఇలాగా చిన్నదిగా, ఇంకా చిన్నదిగా వచ్చినా పర్లేదండి. ఇవి ఎంత చిన్నగా వస్తే మన నెక్లెస్ అంత బాగుంటుంది. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నీడిల్ పెట్టుకోండి, ఒక్కరొంత. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటే బాగుంటుంది. మీరు ఇక్కడ కొంచెం చిన్నగా వేసుకుంటే గ్యాప్ అనేది అంటే సిమిలర్గా ఉండేలాగా చూసుకోండి, బాగుంటుంది. ఒకసారి ఇలా కింద కనండి, ఇలా. తర్వాత ఇలాగా ఒక 2 టైమ్స్ చుట్టేసేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఇప్పుడు ఇక్కడ సిజర్తో అయినా కట్ చేసుకోండి, లేదా నీడిల్తో అయినా కట్ చేసుకోండి, ఇలా కట్టర్తో అయినా కట్ చేసుకోండి. ఇలాంటి కటర్ అయితేనే మనకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి, నీడిల్ కన్నా కూడాను. తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇవి 2 ఉంటే ఈ 2 టూల్స్ ఉంటే మనము ఏ మోడల్ అయినా ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు. ఈ 2 అయితే తన దగ్గర అవైలబుల్ ఉంటాయండి, మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇలాగా మనము మేక్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని మేక్ చేశాను, చూపిస్తాను చూడండి. ఇలా ఇప్పుడు ఇంకొకటి మీకు ప్లయర్తో చూపిస్తాను. ఇలాగా గ్యాప్ ఇచ్చి వదలండి. దీన్ని ఇలా అనుకోండి. నేను చెప్పాను కదా, ప్లయర్తో అయితే కొంచెం మనకు బిగ్గా అనిపిస్తుంది. మనము చిన్నదిగా వేసుకోవాలి. ఇలా అనగానే చిన్నగా వస్తుంది. దీన్ని ఇలా పట్టుకోండి. ఇట్లా అడ్డం పట్టుకున్నారు అంటే మీకు ఈజీగా ఇలా అప్పుకి అనేసి ఇలాగా తిప్పేసేయండి. కొంచెం జాగ్రత్త అండి,
మనకు నీడిల్తో అయితే మనకు గుచ్చుకునే ఇది ఉండదు. దీంతో ఏంటంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ తిప్పుతాం కాబట్టి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వేసుకొని 1 or 2 టైమ్స్ సరిపోతుంది. దీన్ని ఇక్కడ దగ్గరగా కట్ చేసేసేయండి. ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇప్పుడు దీని లోపలికి పోల్ అనేది వేసుకోండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇలా మళ్ళీ ఇలా అంటే ఇక్కడ సేమ్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. కొంచెం సేమ్ లేదు అనుకుంటే ఇలా అనండి, కొంచెం చిన్నదిగా వేసుకోండి. మీకు నేను జూమ్లో చూపించినాను కాబట్టి కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. చాలా చిన్నగా వేసుకోండి. తర్వాత ఒక 2 టైమ్స్ తిప్పేసేయండి. అంతే. సేమ్ మీరు షాప్లో వెళ్ళి బీడ్స్ ఏ ఉన్నా సరే కట్టుతీగ అనేది గోల్డ్లో మనము ఆర్డర్ పెట్టుకునైనా సరే మనకు మేకింగ్ చేయడం వస్తే ఈజీగా మనం గోల్డ్ మనం మేక్ చేసుకోవచ్చు. అంటే ఇవి కొంచెం ఎక్కువ లైఫ్ అయితే రావండి. ఒక 6 months 1 year దాకే వస్తుంది. అది కూడా చాలా మంది అడుగుతున్నారు, కట్టుతీగ అనేది కలర్ పోదా, బ్లాక్గా రాదా అని. వాటర్ తగలకుండా ఉంటే ఈ కట్టుతీగ అనేది నేను తన దగ్గర తీసుకుంది. ఇది చాలా బాగుందండి. ఇప్పుడు నేను తీసుకొని ఇండియానికి తీసుకొచ్చి 6 months దాకా అయిపోతుంది. ఆల్మోస్ట్ 5 months కంప్లీట్ అయిపోయి 6 అనేది రన్ అవుతుంది. మీరు కూడా ఇది వాటర్ తగలకుండా ఉంటే 1 year వరకు బాగుంటుంది. కొంచెం మనము స్వెట్ లేకుండా వాటర్ తగలకుండా అలా చూసుకోవాలి, బాగుంటుంది. అదే మీరు మనకు గోల్డ్లో కూడా ఇస్తారండి కట్టుతీగ అనేది, మనము చేయించుకోవచ్చు ఆర్డర్ పెట్టుకొని. మనం అలా కట్టుతీగ అనేది గోల్డ్లో తెచ్చుకుంటే మనం హోమ్ మేడ్గా ఇలా బీడ్స్ వేసుకొని మేక్ చేసుకోవచ్చు. అప్పుడు అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇలాగా మేక్ చేసుకోవాలి. ఇంతే అండి. ఇవి మెయిన్ మనకు. తర్వాత నెక్లెస్ లాగా ఎలాగా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక రౌండ్ పిన్ తీసుకోండి. దీని లోపలికి 2 mm బీడ్ క్యాప్ వేసుకోండి. ఇలా దీని లోపలికి 4 mm పాల్ బీడ్ వేసుకోండి. ఇంత సింపుల్గా అనిపిస్తుందండి చూస్తే. మీరు ఎవరన్నా ఈ మోడల్ ఇంతకు ముందు చూసారా అంటే, పిక్చర్ కాదండి, ఎవరన్నా ఇలా మేక్ చేసిన వీడియోస్ చూసారా అనేది కామెంట్ చేయండి. తర్వాత మనం మేక్ చేసుకున్నాం కదా, మనం మేక్ చేసుకోండి దాంట్లో పెద్ద హోల్ అంటే మనకు ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా అలా అనిపించింది అంటే, ఒకవేళ 2 ఈక్వల్ ఉంటే ఏది వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కొంచెం బిగ్గా ఉంది, ఇది కొంచెం స్మాల్గా ఉంది. ఈ బిగ్గా ఉండింది ఇక్కడ వేయండి. అంటే మనకు స్టార్టింగ్ వేసేది కొంచెం పెద్దగానే వస్తుంది, ఎంత చిన్నగా వేయాలన్నా కూడా పెద్దగానే వస్తుంది. ఇలా వేసుకోండి. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏదైతే చిన్నగా ఉందో దాన్ని ఇక్కడ వేసుకోండి. ఇలా ఓకేనా. ఇలా వేసుకొని మీ దగ్గర బిగ్ నీడిల్ ఉంటే ఇలా పెట్టుకోండి. నేను ఫస్ట్ నీడిల్తో చూపిస్తాను, తర్వాత ప్లయర్తో చూపిస్తాను. ఏది ఈజీ అనిపిస్తే మీరు అది మేక్ చేసుకుంటారని. ఓకేనా. ఇలా పెట్టుకోండి. తర్వాత దీని లోపలికి మనం డ్రాప్ బీడ్ వేసాం కదా, ఇది ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని దీన్ని ఇలా వేసి దీన్ని ఈ సైడే ఉంచుకోండి. ఒక్కసారి నీడిల్ కింద నుంచి ఇలా రానియండి. దీంట్లోకి హ్యాంగ్ అయిపోతుంది ఇట్లా. తర్వాత మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి. ఓకేనా. మళ్ళీ ఇలా అప్కి, మళ్ళీ ఇలా డౌన్కి, ఇలాగా 2 టైమ్స్ తిప్పేసేయండి. ఓకేనా. ఇప్పుడు చూసారా దీని లోపల వచ్చేస్తుంది నీడిల్ అయితే. ఎప్పుడు కూడా అందుకని నేను పెద్ద నీడిల్ చిన్న నీడిల్ అని ఎందుకు చెప్పాను అంటే, ఒకవేళ మనం ఇక్కడ కూడా చిన్నది వేసామంటే ఇది వచ్చేస్తుంది. ఇవి దీని లోపలికి ఇక్కడికి వచ్చేస్తాయి ఈ బీడ్స్.
ఇక్కడ మనం పెద్దది వేసామంటే ఈ బీడ్స్ ఈ 3 అనేటివి ఇక్కడ లాక్ అయిపోతాయి. ఓకేనా, మీకు అర్థమైంది కదా. అందుకని ఒకటి పెద్దది వాడుకోండి, ఒకటి చిన్నదిగా వాడుకోండి. ఇది కట్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. మనం నెక్లెస్ వేసుకున్నప్పుడు ఇలా. ఓకే, ఇంకొకటి నేను ఇప్పుడు ఇది నీడిల్తో అయితే ఇలా వేసుకోవాలి. ప్లయర్తో కూడా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ పిన్ తీసుకోండి. దీని లోపలికి సేమ్ 2 mm బీడ్ క్యాప్ ఇలా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళడమేనండి నెక్లెస్. ఇప్పుడు దీని లోపల నుంచి రానియండి. ఓకేనా, దీని లోపల నుంచి రానిచ్చి ఇప్పుడు ఏదైతే చిన్నగా ఉందో దాన్నే వేసుకోండి. బిగ్గుగా ఉండింది ఈ సైడ్కి వదిలేయండి, ఎందుకంటే మళ్ళీ బీడ్ కిందకు వస్తుంది మనకు. ఓకే, ఇలా రెండిటి మధ్యలో ఇక్కడ గ్యాప్ లేకుండా కొంచెం టైట్గానే వేసుకోండి. అప్పుడు మనకు నెక్లెస్ అనేది లూజ్గా లేకుండా కరెక్ట్గా బాగుంటుంది నెక్కి. ఇది చోకర్గానే బాగుంటుందండి లాంగ్ కన్నా కూడాను. ఇలాగా ఇలా 2 times తిప్పేసేయండి. 1-2 మేక్ చేశారంటే చాలా ఈజీగా మనము మేక్ చేసేసుకోవచ్చు. నేను చూసిన మోడల్ అయితే ఇది గోల్డ్ మోడల్, అది కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ అవి వాళ్ళు వెల్డ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మనకు వెల్డింగ్ అవన్నీ ఏమి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇలాగ ట్రై చేశాను. ఈ మోడల్ ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలాగా. ఇలా కంటిన్యూగా మేక్ చేసుకుంటూ వెళ్ళడమేనండి. ఇలా కంటిన్యూగా వేయండి. నేను వేసాక చూపిస్తాను బ్యాక్ చైన్ ఎలా అటాచ్ చేసుకోవాలో. ఇదిగోండి ఇలాగా నేను ఆల్రెడీ మేక్ చేశాను. ఇదిగోండి ఇలా మేక్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. మీరు కంటిన్యూగా మేక్ చేసుకోండి. కలర్ కాంబినేషన్స్ కూడా మీ చాయిస్, మీ శారీస్కి తగ్గట్టు డ్రెస్సులకి తగ్గట్టు మీరు మేక్ చేసుకోండి. ఇలా వేసుకుంటూ వెళ్ళండి. ఇది షార్ట్గానే బాగుంటుంది, లాంగ్ కన్నా కూడాను చెప్పాను కదా. ఇలా ఇది చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. ఇలా మేక్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ చైన్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా వీడియోస్లో చూపించాను, చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాంటి బ్యాక్ చైన్ తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా తీసుకోండి. ఇక్కడ మనకు ఒక జంప్ రింగ్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్లో పెడతారు. దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని దీని లోపల ఇలా వేసేసుకోండి. ఇది ఫుల్ పడిపోయింది. ఇలాగా జంప్ రింగ్ ఓపెన్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. సేమ్ ఇది కూడా ఈ సైడ్ కూడా సేమ్ జంప్ రింగ్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఈ సైడ్ ఉంటుంది కదా, ఇవి బీడ్స్ కదా, కొంచెం సౌండ్ వస్తుంది, అవాయిడ్ చేయండి. దీన్ని ఈ సైడ్ ఇలా వేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసేసుకోండి. సింపుల్ నెక్లెస్ హ్యాండ్మేడ్గా ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. పాల్స్ ఇష్టపడే వాళ్ళకి బ్యూటిఫుల్ నెక్లెస్ అని చెప్పచ్చు. ఇది మీరు మేక్ చేసుకొని వేసుకున్నా సరే గోల్డ్ కాదు అని అంటే ఎవ్వరు నమ్మరు. మీకు తెలుస్తుంది కదా డిఫరెంట్. మీకు ఇది గోల్డ్ లాగా అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంటుంది. మనం మేక్ చేసుకున్నా కూడా నెక్కి వేసుకున్నా కూడా ఇలా ఉంటుంది.
మీరు రియల్గా మేక్ చేసుకొని వేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇవి సింపుల్గా నేను ఇలాగా హ్యాంగింగ్ మేక్ చేశాను. ఇది సేమ్ ప్రాసెసేను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సేమే కదా, ఎందుకు మళ్ళీ వీడియో లెంతీ అయిపోతుంది. ఇక్కడ మనము కట్టు తీగ అనేది కాకుండా ఇక్కడ ఏం చేశానంటే రౌండ్ పిన్స్ అనేవి యూజ్ చేసి ఇక్కడ ఇలా వేసాను. ఇక్కడ వరకు మనం కట్టు తీగ అనేది యూజ్ చేశాను. మీకు అర్థమైంది కదా, చూస్తేనే అర్థమైంది. లేదు అంటే కామెంట్ చేయండి, నేను ఇది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా హ్యాంగింగ్స్ అనేటివి నేను ఇలా మేక్ చేశాను. ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయిందండి. మీకు కావాలి అంటే ఇది హ్యాంగింగ్ లాగా ఒక మోడల్ స్టడ్ లాగా కూడా చూపిస్తాను. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. చూడండి, హ్యాండ్ మీద అయితే భలే గ్రాండ్ గా కనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.